జూలై నెల కూడా పూర్తయిపోయింది. ఆగస్టు మొదలవుతోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో భారీగా లోటు వర్షపాతం. దీనికి కారణం ఎల్ నినో. మున్ముందు వర్షాలు అసలు పడతాయో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నాయి. ముందస్తు చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇంతకీ ఏంటా చర్యలు? మున్ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాలను ఎల్ నినో భూతం పట్టిపీడిస్తోంది. ఇంతవరకు వానలు సరిపడా కురిసింది లేదు. అక్కడక్కడ అరకొర వానలు పడినా అవి ఏమాత్రం సరిపోలేదు. విత్తు వేయడానికి కూడా వాతావరణం సహకరించడం లేదు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితులు తప్పవని హెచ్చరికలు కూడా ఉన్నాయి. అంటే కరువు తప్పదనే సంకేతాలే అవి. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని ఆలోచనలో పడ్డాయి ఏపీ, తెలంగాణ సర్కార్లు. ఎల్ నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు సమీక్ష నిర్వహించారు. వచ్చే 3 నెలల్లో 35 నుంచి 40% వర్షపాతం లోటు ఉండొచ్చనేది అధికారుల అంచనా. ఇంకా చెప్పాలంటే అంచనాలకు మించి ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని సీఎంకు అధికారులు వివరించారు. దీంతో కృష్ణా, గోదావరి బేసిన్లకు ఎగువ రాష్ట్రాల నుంచి జలాల లభ్యతపై సీఎం ఆరా తీశారు. రాష్ట్రంలో 122 హైరిస్క్ మండలాలను అధికారులు గుర్తించడంతో ఆయా మండలాల్లో బోర్ల ద్వారా పంటలను కాపాడే మార్గాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వంశధార జలాలను వినియోగించి శ్రీకాకుళం జిల్లాలో వరి పంటను కాపాడాలన్నారు. ఆగస్టు 3 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు కల్పించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టేలా చేయాలన్నారు. ఫసల్ బీమా నమోదు కోసం జూలై 31 వరకు, వరి పంట బీమాకు ఆగస్టు 15 వరకు అవకాశం కల్పించాలన్నారు. అదే సమయంలో పశుగ్రాసానికి ఇబ్బంది లేదని అధికారులు చెప్పారు. 5 నెలలకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని సీఎంకు వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేలా అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. మరోవైపు ఏలేరు సాగునీటిపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని పవన్ ఆదేశించారు. పవన్ నిర్ణయంతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేటలో 53,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. పిఠాపురం బ్రాంచ్ కెనాల్కు నిరంతరాయంగా సాగునీటి సరఫరా జరగనుంది. చివరి ఆయకట్టు భూములకు నీరందేలా కాలువల పూడికతీత కోసం 2 కోట్లకు పైగా నిధులను కేటాయించింది ప్రభుత్వం. ఎల్ నినో నేపథ్యంలో 6 తడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా రైతుల కోసం 24 గంటల ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు. అటు తెలంగాణ సర్కార్ కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూలు చేస్తూ కావాల్సిన ఏర్పాట్లు చేసే పనిలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. ఈ విషయంలో ఢిల్లీ పెద్దలతోనూ సీఎం రేవంత్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఎల్ నినో కారణంగా ఇబ్బందులు తప్పేలా లేవు కాబట్టి విబీజీ రామ్జీలో అదనపు పనులు చేర్చాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రైతుల జీవనోపాధి మెరుగుపడేలా 10 కొత్త పనులను విబీజీ రామ్జీలో చేర్చాలని కోరారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాస ప్లాట్లు, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపక షెడ్లకు అనుమతి ఇవ్వాలన్నారు. రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు అవకాశం కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇంద్రమ్మ ఇళ్ల పనులను విబీజీ రామ్జీ జాబితాలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి.